చిన్నమండెం టౌన్ నందు మండల అధ్యక్షుడు మొగిరెడ్డప్ప ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి హరితమ్మ, వారి సోదరుడు టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మరియు పాల ఏకరి చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, ఏపీఐఏసీ డైరెక్టర్ కొండ భాస్కర్ రెడ్డి, చిన్నమండెం మండల అధ్యక్షుడు ముగి రెడ్డప్ప మరియు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి గజమాలతో బాణసంచాతో ఘన స్వాగతం పలికిన చిన్నమండెం మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న 12వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ఈ 16 నెలల్లోనే రాయచోటి నియోజకవర్గానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారి పర్యటనను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న రాయచోటికి వచ్చినప్పుడు మనకు 40 సంవత్సరాలుగా ఈ రాయచోటి నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న నీటి సమస్యపై స్పందించారు. ముఖ్యంగా ఎన్నాళ్ళగో కరువులో ఉన్న ఈ రాయచోటి నియోజకవర్గానికి ఒక దారి చూపాలనే మంచి లక్ష్యంతో ఏవైతే ప్రాజెక్టు 2 మన రాయచోటి నియోజకవర్గంలో ఉన్నాయో, వెలిగిల్లు ప్రాజెక్టు, శ్రీనివాసపురం ప్రాజెక్టు, పూర్తిగా దాని కింద ఉండే ఆయకట్టు భూములకు నీరిచ్చేదానికి రూపకల్పన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిగా రాయచోటి, చిన్నమండెము, సంబేపల్లి, కొంచెం భాగమైన లగ్గిరెడ్డిపల్లె మండలానికి నీళ్లు ఇచ్చే శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు గత 10 సంవత్సరాల నుంచి నిలిచిపోవడం జరిగింది. ఆ పనులను త్వరితగతినే పూర్తి చేసేదానికి 390 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే తక్షణమే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే 1-2 నెలల్లోనే దానికి టెండర్కి పిలవడం కూడా జరుగుతూ ఉంది. శ్రీనివాసపురం రిజర్వాయర్కు అంద్రి నివా నీళ్ళు ఏవైతే వస్తే సస్యశ్యామలంగా ఆ ప్రాజెక్టు కింద ఉన్న 26,000 ఎకరాల భూమి సాగులేకి వస్తుంది. చివరిగా లగ్గిరెడ్డిపల్లి వరకు ఎడమ కాలువ ద్వారా, కుడి కాలువ ద్వారా సిబ్బ్యాల వరకు నీళ్ళు అందించే విధంగా ఆ కాలువను డిజైన్ చేయడం జరిగింది. దానికి ఖర్చు అయ్యే డబ్బును కూడా పూర్తిగా 6 నెలల్లో ఖర్చు పెట్టమని చెప్పి అధికారులకు నిన్న చెప్పడం జరిగింది. అలాగే మనకు వెలిగిల్లు ప్రాజెక్టు ద్వారా ఏదైతే 25,000 ఎకరాలకు నీళ్ళు అందించేదానికి ఆ రోజు ప్రాజెక్టుకు కాలువలు ఇచ్చారో అవి కూడా అసంపూర్తిగా గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టి దాని కింద ఉన్న పూర్తి చెరువులన్నిటికీ లక్కిరెడ్డిపల్లి, రామాపురము, అలాగే గాలివీడు మండలాలకు నీళ్ళు అందించే విధంగా చెరువులు కనెక్షన్ ఇచ్చి అక్కడ కూడా పనులు పూర్తి చేసేదానికి 25 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తవుతే కేవలం కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చేది కాకుండా మనకు భూగర్భ జలాలు ఏవైతే అవి పైకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నియోజకవర్గంలో ఉన్న 70,000 ఎకరాలకు సాగు చేసుకునే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 పూర్తయితే రాయచోటి నియోజకవర్గంకి అంతకంటే మంచి పని జరగదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి రెండో విషయము, నిన్న ముఖ్యమంత్రి గారు మనకు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచే చూస్తూ వస్తాను, రాయచోట్లో ఉన్న 6 మండలాలకు గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు చేయలేని పని ఈరోజు మనము ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనూ సాధించుకోగలిగాం. ఈ స్థానం మనం గెలవడం, ఇక్కడి నుంచి మంత్రి కావడంతో మొట్టమొదటిగా జల్ జీవన్ మిషన్లో ఏదైతే స్కీమ్ వచ్చిందో దాంట్లో 360 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 మండలాలకు నీళ్ళు అందించే విధంగా టెండర్లకు కూడా పిలవడం జరిగింది. గత 3 రోజులుగా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు సంబంధించి గ్రామాల్లో పైపులు కూడా ఆ కాంట్రాక్టర్ దింపుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఏమి ఉన్నా లేకపోయినా మనుషులకు, మనం నమ్ముకున్న పశువులకు, అలాగే రైతుల కోసం ఏదైతే కార్యక్రమాలు మనం పూర్తి కావాలని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలు 2 ఈరోజు పూర్తవుతున్నాయి. 6 మండలాలకు వెలిగిల్లు నీళ్లు, 2 ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఈసారి
మన ఓటు వృధా కాకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ ప్రధానమంత్రిగా గవర్నమెంట్ కూడా ఉండడంతో ఈ 2 స్కీములు మన నియోజకవర్గంలో మొట్టమొదటి ఫేజ్లోనే మన ప్రభుత్వం ఏర్పాటైన 16-17 నెలల్లోనే జరుపుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మనం తప్పకుండా ఈ స్థానాన్ని నిన్న మన ముఖ్యమంత్రి గారికి ఎలా హామీ ఇచ్చామో అదేవిధంగా వచ్చే 4 పర్యాయాలు అంటే వచ్చే 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరేస్తామని చెప్పాం. దానికోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు చిన్నమండెం మండలంలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసును కూడా ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడి నుంచి మన కార్యకర్తలకైతేనే మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. 16 నెలలు గడిచిపోయాయి. ఉండే 3 సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన సమస్యలు చాలా రెవెన్యూ పరంగా ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని పీడిస్తున్న సమస్య, ఆ సమస్యలను కూడా నిన్న జరిగిన మీటింగ్లోనే కలెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.